క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. ఎప్పుడు కూడా బ్రతుకు కాలంలో ఎప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఎవ్వరికీ రాకూడదండి. నీ జీవితంలో నా జీవితంలో ఎండిపోయాను, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నాకు నిరీక్షణ లేదు, నాకు ఆధారం లేదు అని ఎప్పుడు కూడా ఎన్నడూ దుఃఖపడకు. నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఎండిపోయిన చెట్టును, మోడుబారిన చెట్టును చిగురింపజేయగలడు. నీ జీవితాన్ని తిరిగి పచ్చని చెట్టుగా మార్చగల దేవుడు మన దేవుడండి. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎప్పుడు కూడా నా బ్రతుకు అయిపోయింది అని ఎప్పుడు అనుకోకు. ఎప్పుడు నీకున్న నిరీక్షణ కోల్పోకు. కారణం ఏంటంటే, గ్రంథములో షండులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు ఈ షండులు అంటే, ఆడా మగ కానటువంటి బిడ్డలు అనేక మంది లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. అనేక మంది హేళన చేస్తూ ఉంటారు వారిని చూసి. అలాంటి షండులే పాత నిబంధనలో దేవుని యొక్క ఆ పరిశుద్ధ దినాన్ని, ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు ఆ నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆడ మగ కాని అనేక మంది బిడ్డల లోకంలో ఉంటే ఆ షండులు ఎండిన చెట్టు అని అనుకోవద్దన్నాడు దేవుడు. ఈరోజు షండుల్లాగే నీ బ్రతుకు కూడా ఎండిపోయినట్టుగా అనిపించవచ్చు. నీ బ్రతుకులో నిరీక్షణ కోల్పోవచ్చు. నాకంటూ ఆధారం లేదని నువ్వు బాధపడచ్చు. అయితే మన దేవుడు చెప్తున్న మాట, ఆనాటి షండులు ఎలాగైతే ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించారో, ఈనాడు క్రైస్తవులుగా నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువు దినాన్ని ఆచరించేవాడిగా ఉండాలి. ఎప్పుడు దేవుని మందిరాన్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు. ఏమని తీర్మానం చేసుకోవాలంటే, క్రొత్త నిబంధన క్రైస్తవుడిగా, దేవా నీ దినపు రాకడ వరకు, ఏ దినమైతే మీరు వస్తున్నారో ఆ రాకడ దినం వరకు కూడా ఎప్పుడు ఎన్నడూ ఆ పునరుత్థానపు దినాన్ని నేను మానను. ఎంత ఆరోగ్యం కోల్పోయినా, ఎంత బలహీనతతో ఉన్నా నా జీవితంలో నీ మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా. ఒక మూలన గోడకు కూర్చొనైనా సరే నీ మందిరములో నిన్ను స్తుతిస్తానే తప్ప ఎప్పుడు నీ మందిరాన్ని, నీ సన్నిధిని నేను విడిచిపెట్టను అని తీర్మానం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎండిన నీ బ్రతుకును చిగురింపజేయగలడు మన దేవుడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనంలో, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అంటారండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అంటారు. ఈరోజు దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావా? క్రొత్త నిబంధన విశ్వాసిగా, క్రైస్తవుడిగా నీ జీవితంలో ఎప్పుడు కూడా నా బ్రతుకు అయిపోయిందని కాకుండా ఆ పునరుత్థానపు దినాన్ని ఎప్పుడు ఎన్నడూ మన బ్రతుకు కాలమంతా పాటించేవారిగా ఉండాలి. ఎప్పుడు దేవుని మందిరాన్ని దయచేసి విడిచిపెట్టకండి.